హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ కుడుతున్నాను. ఫ్రాక్ అయితే ముందే కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద భాగము సీదా వేసి పైన భాగము ఉల్టా వేసి ఇట్లా షోల్డరు జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్నాక చంకలకి నెక్కి పైపింగ్ వేయడానికి, పైపింగ్ అంటే పైపింగ్ కాదండి, 1 ఇంచి వెడల్పుతోటి ఇట్లా క్రాస్ ముక్కలు కట్ చేస్తున్నాను. నెక్కి చంకకి ఒక 1/2 ఇంచి ఇట్లా బార్డర్ లాగా వస్తుంది. ఇట్లా క్రాస్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాక ఈ ముక్కలన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇట్లా జాయింట్ చేసుకున్నాక ఒక సైడు కొంచెం మలిచి అది ఎంత పొడవు ఉందో జాయింట్ చేసింది ఆ చివరి వరకు కూడా కొద్దిగా మడిచి కుట్టుకోవాలి. ఆ కొంచెం మడిచి కుట్టేటప్పుడు జాయింట్లు అన్నీ ఒకవైపుకే ఉండాలి. మళ్ళా ఒకటి ఉల్టా ఒకటి సీదా ఉంటే పైపింగ్ నీట్గా రాదు. ఒకవైపుకే ఉండాలి. కొద్దిగానే మడిచి కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఫ్రాకు ఉల్టా ఇట్లా వేసుకున్నాక మనం కుట్టేది కూడా ఉల్టానే పెట్టుకోవాలి. పైన 2 ఉల్టానే ఉండాలి. లాగకుండా కుట్టుకోవాలి. లాగితే మళ్ళీ ముడతలు వచ్చేసిద్ది. ఇట్లా కుట్టుకున్నాక చంకలో రౌండ్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇట్లా కత్తెరతోటి కాట్లు పెట్టాలి. ఇట్లా పెట్టుకున్నాక ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసేసి చివరికి కుట్టేసుకోవాలి. మిడిల్లో కాకుండా చివరికి కుట్టేసుకుంటే అణిగి నీట్గా కనిపించిద్ది. గ్రీన్ కలర్ది ఉంది కదా, దాని ఎడ్జ్కి కుట్టుకోవాలి. సేమ్ ఆ చంక కూడా ఇలాగే కుట్టుకోవాలి.
ఇలా కుట్టుకున్నాక బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఒక 3 ఇంచులు ఉక్సు కాజా పట్టీకి కట్ చేసుకోవాలి. సమానంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని నేనైతే 3 ఇంచులు కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే జిప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఉక్సు పట్టి కాజా పట్టీకి ఒక క్లాత్ తీసుకొని ఇట్లా ఎగస్ట్రాలు ఉంటే కట్ చేసి 3 ఇంచులంతా కట్ చేసుకొని సైడ్లకి ఇట్లా మడిచి కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్నాక మనం బ్యాక్ పార్ట్ నెక్ ఎంత కట్ చేసామో అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నెక్ వైపుకే వదిలేసుకోవాలి. ఇగో చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఎగస్టాలు కట్ చేసుకున్నాక ఆ మిడిల్లో కుట్టుకి దగ్గరగా ఒక చిన్న కచ్చిగా పెట్టుకున్నాక ఇట్లా నీట్గా తిరిగిద్ది కింద భాగము. లేదంటే ముడతలు ముడతలు వచ్చేసిద్ది. కత్తెరతో ఎప్పుడైనా సరే కుట్టినాక దాని పక్కకి ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అణిగి ఉండడానికి పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను. ఇట్లా కుట్టు వేసుకున్నాక నెక్కు కూడా పైపింగ్ వేస్తున్నాను. ఒకవేళ ముక్క సరిపోకపోతే కూడా ఇట్లా జాయింట్ చేసుకోవచ్చు. కొద్దిగా మడిచి ఉక్సు పట్టి ఉంది కదా అక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఎక్కడ క్లాత్ లాగకుండా పై క్లాత్ని ఆ రౌండ్ దగ్గర నిదానంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. లేదంటే ముడతలు ముడతలు వచ్చేసిద్ది పైన క్లాత్ లాగితే. రెండు ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ కాకుండా ఒకసారి చెక్ చేసుకొని రెండు సమానంగా ఉండేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ చంకల్లో పెట్టినట్టు ఇట్లా కాట్ పెట్టుకొని
ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ అయ్యేటట్టు నెక్ కూడా కుట్టుకోవాలి. కుట్టు ఎప్పుడైనా ఎడ్జ్కి ఉండేటట్టే చూసుకోండి. మిడిల్లో కొంచెం ఎడ్జ్కి కొంచెం కాకుండా స్ట్రైట్గా ఉండేటట్టు కుట్టుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది, లెగవకుండా ముడతలు రాకుండా ఉంటుంది. నెక్ పైపింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేస్తున్నాను. ఈ సైజ్ అయితే 1 ఇయర్ బేబీకి అండి. చెస్ట్ 24 తీసుకున్నాను, నడుము 20 తీసుకున్నాను. మీకు లూజు టైట్లు ఏమైనా కావాలంటే సైడ్కి ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు. ఈజీగా అయిపోయిద్దండి, డైలీ వేర్కి కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రాక్కి కింద భాగము కుచ్చులు పెట్టుకోవడానికి గ్రీన్ కలర్ క్లాత్ 3 ఇంచులు కట్ చేసుకోవాలి. ఇట్లా 3 ఇంచులు వెడల్పుతోటి కింద కుచ్చులకి ఎంత అవసరం అవుతుందో అంత కట్ చేసుకొని అన్ని జాయింట్లు చేసుకోవాలి. జాయింట్లు చేసుకున్నాక ఒక సైడు చిన్నగా మడిచి కుట్టుకోవాలి. ఒకవైపు అయిపోయినాక రెండో వైపు కూడా మడిచి కుట్టుకొని పక్కకు పెట్టుకున్నాక ఫ్రాకు కింద కొద్దిగా మడిచి కుట్టేసుకోవాలి. తర్వాత మనం ఈ 2 వైపులా కుట్టి పెట్టుకున్నది ఉంది కదా క్లాత్ గ్రీన్ కలర్ది, అది చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి. చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకొని రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రాకు కింద భాగం మీద ఇట్లా పెట్టుకోవాలి. మరి మిడిల్లో కాకుండా మరి ఎడ్జ్కి కాకుండా ఒక కుట్టు ఆర వదిలేసి ఒక కుట్టు అంతా వదిలేసి దాని పక్కన కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఈ కుచ్చు అంతా కూడా కింద భాగంకి అటాచ్ చేసేసాను. ఫ్రాకు రెడీ అయిందండి. ఈజీగా అయిపోతాయండి ఇవి. చూసారా? ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.